ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలోని ఓ వసతి గృహంలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. 13 మందికి టైఫాయిడ్ జ్వరం సోకినట్టు ఉపాధ్యాయులు తెలిపారు. పరిస్థితి తీవ్రంగా ఉన్న వారికి ఏరియా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థుల్లో ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వసతి గృహం వద్ద మంచినీటి శాంపిల్స్ సేకరించి పరీక్షల కోసం ల్యాబ్ కి పంపారు. పరిస్థితి తీవ్రంగా ఉన్న వారికి ఏరియా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థుల్లో ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వసతి గృహం వద్ద మంచినీటి శాంపిల్స్ సేకరించి పరీక్షల కోసం ల్యాబ్ కి పంపారు.